శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 11వ భాగం. నిజం గురించి మాట్లాడుకుందాం. నిజం గురించి మాట్లాడడం ఎంత సులువో నిజం మాట్లాడడం అంత కష్టం. సత్యమే దైవం అని గాంధీజీ చెప్పారు. అన్ని నిజాలే మాట్లాడగలిగితే మనం దేవుళ్ళమే. మన పూర్వీకులు యథార్థవాది లోక విరోధి అన్నారు. ప్రతి విషయంలోనూ నిజాన్ని నిగ్గు తేల్చాలని నిజాయితీగా నిక్కచ్చిగా ప్రయత్నిస్తే మనకి దైవత్వం వస్తుందో రాదో తెలియదు, కానీ మన సామాజికులతో విరోధం రావడం మాత్రం ఖాయం. ఎందువల్ల? ఎందుకంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది, నిప్పులా కాల్చేస్తుంది, గుండెల్ని పిండేస్తుంది, హృదయాన్ని దహించి వేస్తుంది, విషంలా చేదుగా ఉంటుంది, పెడసరంగా పుల్ల విడిచి పొయ్యిలో పెట్టినట్టుగా, గరిటె కాల్చి వాత పెట్టినట్టుగా ఉంటుంది. మరించేత అసలు నిజమే మాట్లాడకూడదనుకోవడం మహా తప్పు. కానీ కొన్ని ప్రత్యేక విషయాల్లో నిజం పేరుతో ఇతరుల జీవితాల్లో నిప్పులు కురిపించకూడదు. అనగా ఎదుటివారి జీవితాల్ని తునాతునకలు చేసేవి, వారి హృదయాల్ని దహించి వేసేవి అయిన కఠిన కర్కశ నిజాల్ని చెప్పకపోవడమే మంచిది అని విజ్ఞులు చెప్పారు. అనగా కాలదోషం పట్టిన నిజాల్ని లేదా జరిగిన తప్పు సరిదిద్దుకునే అవకాశం లేని నిజాల్ని బహిరంగపరచకూడదని దాని అర్థం. ఉదాహరణకి 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తితో నువ్వు నీ తండ్రికి పుట్టలేదు, అప్పట్లో నీ తల్లికి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉండేది, నువ్వు వాడికి పుట్టావు అనే కఠిన సత్యాన్ని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా సదరు వ్యక్తిని వృద్ధాప్యంలో తీవ్రమైన మానసిక సంక్షోభానికి గురి చేసినట్టు అవుతుంది కదా. అలాంటి నిజాల్ని చెప్పకూడదన్నారు. అయితే అబద్ధం ఆడడం ఎంత తప్పో నిజాన్ని దాయడం అంతకన్నా మహా తప్పు. నేటి సమాజంలో జరిగే అనేక అవకతవకలకి అబద్ధాలు ఎంత కారణమో నిజాల్ని దాచేయడం కూడా అంతే కారణం. నిజాన్ని దాచడం అబద్ధం ఆడడం కన్నా ప్రమాదం. ఓ ఇంగ్లీష్ మేధావి ఓ నిజాన్ని ఎంతకాలమైనా దాయవచ్చు, కానీ అలా నిజాన్ని దాయడం వల్ల ఏర్పడే పరిణామాల నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్నాడు. దానికి ఉదాహరణ కుంతీదేవి. కర్ణుడు కూడా తన బిడ్డే అనే నిజాన్ని కర్ణుడు చనిపోయే వరకు దాచింది. ధర్మరాజు ఆగ్రహించి ఆడదాని నోట్లో నువ్వు గింజ నానినంతసేపు కూడా నిజం దాగకూడదని శపించాడట కదా. అవునా? నిజాల్లో కూడా అనేక రకాలున్నాయి. నమ్మబలికే నిజాలు. ఫలానా వారి అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, సుగుణాల రాశి, అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నాడు, మీ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది అని మధ్యవర్తి చెబుతాడు. చెప్పిన వాడి మాట నమ్మి ఆ మాట మీద నమ్మకంతో పెళ్లి జరిపిస్తాం. ఆ తర్వాత కానీ తెలియదు అతడు సకల దుర్గుణాభిసోముడని. కొందరు అర్ధసత్యాలు చెబుతారు, కొంత నిజం కొంత అబద్ధం కలగలిపి చెబుతారు. ఇలా చెప్పడానికి ఎంతో చాకచక్యం కావాలి. దీన్నే లౌక్యం అని కూడా అంటూ ఉంటాం. అచ్చంగా అంతా నిజంలాగే పైకి కనిపించాలి. అవసరమైతే బొంకడానికి వీలుగా అంతర్లీనంగా కొంత అబద్ధాన్ని అద్దాలి. 100% నిజమే అని నమ్మించగలగాలి. పాము చావకుండా కర్ర విరగకుండా మేనేజ్ చేయగలగడం అన్నమాట. సావు కబురు చల్లగా చెప్పడం అనేది మరో రకం నిజం. నీ ఉద్యోగ ప్రయత్నం ఫలించలేదనో, మీ బామ్మ చనిపోయిందనో వగైరా చెడ్డ నిజాలు అసలు వ్యక్తికి చేరివేసే సందర్భాల్లో
ఆ కఠిన నిజం విని తట్టుకోలేడేమో అనే అభిప్రాయంతో సౌమ్యంగా మెల్లగా నిజం తాలూకు తీవ్రతను సాధ్యమైనంత తక్కువ చేసి చెబుతారు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే మనిషి యొక్క వ్యక్తిత్వం మీద మనకు ఉన్న నమ్మకం నిజాన్ని అబద్ధంగానూ అబద్ధాన్ని నిజంగానూ నమ్మిస్తుంది. అశ్వత్థామ చనిపోయాడన్న అసత్య వార్త నిజమని కౌరవులు నమ్మడానికి కారణం ధర్మరాజు నోట ఆ వార్త రావడమే. ధర్మరాజు అబద్ధం చెప్పడన్న నమ్మకం. అలాగే నేడు కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నో నిజమైన వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మడం లేదు. వారి మాటలు నీటి మీద రాతలని ప్రజల ప్రగాఢ నమ్మకమేమో. ఓ పచ్చి అబద్ధాన్ని పక్కా నిజమని ప్రచారం చేసి నమ్మించడం అనేది ప్రత్యేక కళ, మోసానికి పరాకాష్ట. దీన్నే గోబెల్స్ ప్రచారం అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. హిట్లర్ గారి మంత్రి గోబెల్స్ అనే ఆయన అబద్ధాన్ని నిజమని ప్రచారం చేసి నమ్మించడంలో దిట్ట అంటారు. ఏతావాత తేలింది ఏమిటంటే, మనలో అధిక శాతం జనాభాకి నిజాన్ని ఆహ్వానించే నైజం లేకపోవడం, నిజాన్ని ఆకళింపు చేసుకునే వివేకం లేకపోవడం, నిజాన్ని జీర్ణించుకునే విజ్ఞత లేకపోవడం, నిజాన్ని శ్వాసించాలన్నంత పట్టుదల పరిపక్వత లేకపోవడం వగైరా కారణాల వల్ల నేడు మానవ జాతి విశ్వసనీయతను కోల్పోతున్నది. నానాటికి మానవ మనుగడ దుర్భరం అవుటకు గల అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి. స్వస్తి.